దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాల సమయం దేవుడు అనుగ్రహించారు. మీ అందరితోని కలిసి ఆరాధించుకొని వాక్యం ధ్యానించి వర్తమానం షేర్ చేయడానికి దేవుడు కృప చూపించారు. సిడ్నీ నుంచి మాట్లాడుతున్నానండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ మంత్. దేవుని కృప, ఆయన హీలింగ్ని బట్టి, ఆయన నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి ఇవాళ మార్నింగ్ ఇప్పుడు మీ అందరితోని కూడి ఆరాధించడానికి ఈ ఆన్లైన్లో ఫేస్బుక్ మినిస్ట్రీస్లో మాట్లాడడానికి దేవుడు గొప్పగా అనుగ్రహించారు. ప్రార్థిస్తుంది. ఐజాయా 53:3, యెషయా 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు కాను, వ్యాధును అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడ నొల్లని వాడును గాను. అతడు తృణీకరింపవాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయబోతమే. క్రిస్మస్ అయిపోయింది. అందరం ఎంతో బ్యూటిఫుల్గా సంబరాలు జరిగించుకుంటాము. క్యారల్స్ అన్నీ, అదని ఇదని, యూనో, ఫ్యామిలీస్తోని, చర్చ్తోని, కాంగ్రిగేషన్తోని we spent beautiful time. Now we have to look forward to the cross and get ready for Easter. దేవుని పునరుద్ధాన దినము, దాని గురించి ధ్యానించి మనము సామ్ 22 ఎక్కువ దేవుని ఆయన అనుభవించిన శ్రమలు, అక్కడ సిలువలో అనుభవించిన శ్రమలు, ఆ వేదన, ఆ బాధలు, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మనలాంటి వాళ్ళు చేయి విడిచిపెట్టాం. దట్ ఈస్ వాట్ ది ఎంటైర్ agony ఆఫ్ క్రాస్ ఇస్ ఆల్ అబౌట్. దాని గురించి కూడా మనము ఇవాళ కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉంటాం. ప్రార్థిస్తాను. ఎస్ లార్డ్, మేము మీ సన్నిధానం విడిచిపెట్టేసి దూరంగా ఉన్నా కూడా దూరంగా చూస్తున్నామంట, నిలబడి చూస్తున్నామంట. అక్కడ సిలువలో మీ త్యాగం అనేది జరుగుతుంది. We are just standing there and watching. But you did not leave us, O Lord. You shed your blood on this earth and wiped away all our sins, all our iniquities and all our wrongs. మా అపరాధాల్ని తుడిచివేసిన దేవుడు మీరు తండ్రి. ఎందుకంటే మీకు మీ బిడ్డలంటే అంత ప్రేమ. అప్పటికి ఇప్పుడు ఇంకా ముందు ఉన్న జనరేషన్స్ కూడా తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకి జీవం అనేది మీరు ఇచ్చారు తండ్రి. Our life continues into eternity in your presence, Lord. Lord, we pray for this world. ఈ లోకం చుట్టూ కంచె వేయండి తండ్రి. యోబు చుట్టూ కంచె వేసినట్లు లోక క్షమాపణ, లోక విడుదల, లోక రక్షణ కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. 2 పాటలు పాడుకుందామండి. ఇట్స్ ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ మీ అందరికి కూడా వచ్చే ఉంటుంది అనుకుంటాను. దీస్ ఆర్ ఆల్ వెరీ ఏన్షియంట్ లిరిక్స్ అన్నమాట. దేవుడు ఎంత ఆయనలో ఉన్న సౌందర్యం అనేదంట ఆయన
సృష్టిని చూసినప్పుడు మనము అనుభవిస్తామంట. ఆ పక్షులను చూసినప్పుడు, ఆ చెట్లను పువ్వులను చూసినప్పుడు, ఆ కొండలను మంచు కొండలను చూసినప్పుడు, ఆ ఆకాశం భూమిని చూసినప్పుడు మనము అనుభవిస్తామంట. యు ఆర్ బ్యూటిఫుల్ బియాండ్ డిస్క్రిప్షన్. Too wonderful for comprehension. Nothing like I've seen or heard can grasp your infinite wisdom. Grasp your infinite wisdom. Who can fathom the Depths of your love, beautiful beyond description, majesty enthroned above. And I stand in awe of you. I stand in awe of you, Holy God, to whom all praise is due. I stand in awe of you. beautiful beyond description, too marvelous for words, too wonderful for comprehension, like nothing ever seen or heard. Who can grasp your infinite wisdom? Who can find the depths of your love? You are beautiful beyond description, majesty enthroned above. I stand in awe of you. I stand in awe of you. All praise is due. I stand in awe of you. In awe of you, I stand in awe of you. All praise is due. I stand in awe of you. When we stand before the cross, మన మనసు, మన తలంపులు, మన ఆరాధన ఇవన్నీ ఎలా ఉంటుందంటేనంట పరిపూర్ణ సమర్పణం అంట. సమర్పించుకొని we just stand before the Lord and worship Him and glorify Him. Lord, we stand before you, O Master. Bless each and every one of us here, O Lord. మరి ముఖ్యంగా ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా, ప్రతి ఒక్క అక్కర్లను తీర్చి ప్రతి ఒక్క కోరికను మీరు నెరవేర్చాలని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. We are
looking towards the cross now. ఇంకా ఒక సాంగ్ అండి, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. మ్యాన్ ఆఫ్ సారోస్, lamb of God, by his own betrayed, the sin of man and wrath of God has been on Jesus laid. Man of sorrows, Lamb of God, by his own betrayed, the sin of man and wrath of God has been on Jesus laid. Silent as he stood accused, beaten, mocked, and scorned, bowing to the Father's will, he chose a crown of thorns. Oh, that rugged cross, my salvation, where your love poured out over me. Now my soul cries out, Hallelujah, praise and honor unto thee. Saint of heaven, God's own Son, to purchase and redeem and reconcile the very ones who nailed him to the tree. Oh, that rugged cross, my salvation, where your love poured out over me. Now my soul cries out, Hallelujah, praise and honor unto thee. Now my debt is paid, it is paid in full by the precious blood that my Jesus spilled. Now the curse of sin has no hold on me, whom the Son sets free, oh, is free indeed. Now my debt is paid, it is paid in full by the precious blood that my Jesus spilled. Now the curse of sin has no hold on me, whom the Son sets free, oh, is free indeed. Oh, that rugged cross, my salvation, where your love poured out over me. Now my soul cries out, Hallelujah, praise and honor unto thee. See, the stone is rolled away, behold the empty tomb. Hallelujah, God be praised, He's risen from the grave. Oh, the rugged cross, my salvation, where your love poured out over me. Now my soul cries out, Hallelujah, praise and honor unto thee. Praise and honor unto thee. Praise and honor unto thee.
Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. కీర్తనలు 22 22వ కీర్తనలు. యేసు ప్రభువు శ్రమల గురించి, ఆయన అనుభవించిన వేదన గురించి, అక్కడ క్రాస్లో ఏమేమి జరిగింది, ఇవన్నీ గురించి కూడా అన్ని సువార్తలలో రాయబడి ఉంది. కానీ కీర్తనలు 22లో అంత గ్రాఫిక్ డీటెయిల్స్తోని, అంత ఫుల్, ఎంతో వివరంగా సువార్తలలో అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు. అందుకనే ప్రభువు అనుభవించిన బాధలు ఏంటనేది ఒక్క నిమిషం మనము ధ్యానించుకోవాలి. ఎందుకంటే మనము క్రాస్ వైపు చూస్తాము. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అని అంటారు. విపరీతమైన పెయిన్ అంట, విపరీతమైన బాధలు, వేదనలు. ఎక్స్క్రూషియేటింగ్ అనే దాన్ని ఎలాబరేట్ చేస్తేనంట అవుట్ ఆఫ్ ద క్రాస్ ఇట్ సీమ్స్. కీర్తనలు 22వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు. నేను గడిచిన I think almost more than 2 weeks, I would say, I was not well. Even now also I am not well. It was diagnosed as vertigo. Vertigo అంటేనంట అది సడన్లీ మొత్తం కంప్లీట్గా ఈ ప్రపంచమంతా, మనం ఎక్కడ కూర్చొని ఉన్నామో అది అంతా కూడా తల కిందలకి అలా స్పిన్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. డిజీనెస్. అబౌట్ 2 weeks ago, almost 13-14 days ago, I got up like that. Almost last before Friday, Thursday midnight, అంటే yes, 2 weeks. In the midnight, నాకు అసలు మొత్తం I felt that the entire world is spinning around me. The room is spinning around. I just couldn't lift my head. And I became very weak. దాని నుంచి చాలా సైడ్ రియాక్షన్స్ కూడా వచ్చిందనమాట. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్, అది అని ఇదని, నాజియా, దెర్ ఆర్ మెనీ థింగ్స్. అవన్నిటి నుంచి, అండ్ దెన్ ఇట్ వాస్ డయాగ్నైజ్డ్ యాజ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. ఇది కొంతమందికి ఇట్ విల్ జస్ట్ గో అవే ఇన్ 1 or 2 days, బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్ ఆల్సో, ఇట్ సీమ్స్. ఐ వాస్ రియలీ వరీడ్. 2-3 రోజుల్లో నాకు పోలేదు. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. I even asked Varalakshmi to pray for me. Many prayer requests went around. And on Sunday, Goppa Devajanudu, Hyderabad nunchi vacharu. I don't want to give the names and all, because every one of you were praying for me, including my sons and my daughters-in-law and my husband and my in-laws and every one of them. My grandchild also, 4 years old grandchild also. ఈయన వచ్చారు. I couldn't attend his meeting because I was not well. బాగలేనప్పుడే మీరు రావాలి స్వస్థత కొరకు అని అన్నట్లు he was telling me. And he also told me, మీ కొరకు నేను ఏం ప్రార్థన చేయాలి? You yourself is a reverend. You're an anointed reverend. మీ కొరకు నేనేం ప్రార్థన చేయాలి అని చెప్పేసి. బట్ he still, I said that no, I need prayer. He still prayed for me. 24 hours, next day evening, almost 85% I felt very well. Hallelujah. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు. I know that every one of you prayed for me. Then next day morning, as usual, I went into the kitchen and I started doing my, కాఫీ నీళ్ళు పెట్టడం కానీ, బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, ఇవన్నీ మొదలు పెట్టాను అనమాట. ఎస్,
కిచెన్కి వెళ్ళగానే అనిపిస్తుంది ఒక మంచి స్ట్రెంగ్త్ వచ్చేసింది. బికాస్ యూ ఆర్ కుకింగ్ యువర్ ఓన్ ఫుడ్. నా భోజనం నేనే చేసుకోవాలి. నాకు వివరం తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాన్న అలాగే పెంచారు, మా అత్తగారు కూడా నన్ను అలాగే ట్రైనింగ్ ఇచ్చారు నాకు. సో ఐ ఫెల్ దట్ ఐ గాట్ ఎ న్యూ స్ట్రెంగ్త్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. ఈ సామ్ల 3 పాయింట్స్ నేను సమ్మరైజ్ చేశాను. ఏంటంటే దెర్ ఆర్ 3 మేజర్ పాయింట్స్. జీసస్ హ్యాడ్ బీన్ కన్సిడరబ్లీ వీకెండ్ ఈవెన్ బిఫోర్ హీ వెంట్ ఇన్ టు ద క్రాస్. ఇక్కడ విచారణ, అక్కడ విచారణ, యాజకుల దగ్గర అన్ని, పిలాతు దగ్గర అన్ని, మళ్ళా ప్రజల దగ్గర అని, ఇట్లా సనేడ్రిన్ దగ్గర నుంచి అని అన్నట్లు ఆయనని మొత్తం రాత్రి అంతా దే జస్ట్ స్పిన్ హిమ్ అరౌండ్. నాకు స్పిన్నింగ్ వచ్చినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్. వాట్ అన్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అండ్ అగనీ ద లార్డ్ వెంట్ త్రూ ఆన్ ది క్రాస్. ఈ ఒక్క చిన్న విషయానికి నేను ఎంత బాధపడిపోతున్నానే. ఆయన when he was shedding the blood on the cross, ఎలా ఉండి ఉంటుంది ప్రభువుకి? And another thing was, he, even before they arrested him, he prepared to bleed. He started preparing himself to shed blood. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరీ ఇంత దూరముగా ప్రార్థన చేయగా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, శిష్యులందరూ అక్కడ ఉన్నారు, ఇంకా ఎవరైనా ఫాలోవర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారేమో మనకు తెలీదు. మేబీ దూరముగా, బికాజ్ ఇట్ వాజ్ గెత్సెమనీ తోట కదా. మేబీ ద పీపుల్ వెర్ దేర్ ఫార్ అవే, వీ డోంట్ నో, బికాస్ దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ ప్లాటింగ్ బ్రూయింగ్ టు అరెస్ట్ హిమ్. ప్రభుని అరెస్ట్ చేయడానికి అంత భయంకరంగా అక్కడ అన్ని రకాల స్కీమ్ అంతా జరుగుతూ ఉంది. సో పీపుల్ వేర్ మేబీ ట్రయింగ్ టు ఫాలో దెమ్. సో అక్కడ ఆయన వేదన పడి వాళ్ళందరినీ వదిలేసి, శిష్యులని వదిలేసి, చుట్టుపక్కన ఎవరు లేకుండా ఏకాంతంగా దూరంగా వెళ్ళి అక్కడ మోకరించి ఆయన వేదన పడి ఇంత దూరముగా, ఇంకా కొంచెం దూరముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట, హిస్ స్వెట్ became droplets of blood. అంత వేదన. బికాస్ దేవుడికి తెలుసు మానవుడుగా he was also a man and he was also a God. దేవుడు పరిపూర్ణంగా, పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు కూడా. 100% God and 100% man. ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. సో హీ ప్రిపేర్డ్ టు బ్లీడ్. దీన్ని ఏమంటారంటేనంటానండి, అంటే ఇది సైంటిఫిక్గా ప్రభువు అనుభవించిన వేదనలు, ఇంకా అక్కడ క్రాస్ల ఆయన చనిపోయింది, ఆయన త్యాగము, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా మెడికల్, దెర్ ఇస్ అ వెరీ బిగ్ మెడికల్ టీమ్ ఇన్ USA and UK and Europe. క్రిస్టియన్ సైంటిస్ట్ అండ్ క్రిస్టియన్ డాక్టర్స్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కలిసి చాలా విషయాలు ప్రూవ్ చేసి పెద్ద ప్రాజెక్ట్ ఇది, పెద్ద థీసిస్. స్టిల్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్. అందులో నుండి
కొన్ని విషయాలు నేను చదివి గ్రహించాను. అవన్నీ మాట్లాడాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మేబీ జస్ట్ 1 day ఈజ్ నాట్ ఎనఫ్. అందుకనే అందులో నుంచి కొన్ని హైలైట్ పాయింట్స్ నేను తీసుకొని చెప్పాలని అనుకున్నాను. సో అందులో మొట్టమొదటిగా నేను గ్రహించింది ఏంటంటే, హీ ప్రిపేర్డ్ టు బ్లీడ్. ఇట్ ఈస్ కాల్డ్ హెమడిట్రియోసిస్ అని అంటారంట. హెమడిట్రియోసిస్ అని అంటేనంట యాంగ్విష్. హీ ప్రేడ్ ఎర్నెస్ట్లీ ఇన్ యాంగ్విష్, వేదనతోని, శ్రమలు అనుభవిస్తూ, నాట్ ఓన్లీ ఫర్ హిస్ క్రూసిఫిక్షన్, ఆయన వేదన ఏంటంటే మన కోసం, ఈ ప్రపంచాని కోసం. నేను మీ కండ్ల ముందు ఉన్నాను కదా, ఇంకా మీరు తెలుసుకోకుండా ఉన్నారండి. దట్ వాస్ హిస్ యాంగ్విష్. అండ్ అనదర్ యాంగ్విష్, మన పాప భారం. అండ్ అనదర్ యాంగ్విష్, పాప భారాల్ని మోసి ఆయన్నే పాపంగా మారారు కాబట్టి హీ బికేమ్ సిన్ అండ్ గాడ్ turned his face away. He knows, the Son of God knows. That is another anguish. ఇన్ని బాధలు, ఆవేదనలో ఆయన ప్రార్థన, వేదన పడి దూరముగా మోకరించి ఆయన ప్రార్థన చేసినప్పుడంట ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తం, ఆయన చెమటలు పడ్డాయంట నేల మీద. దట్ ఈస్ వాట్ Luke wrote. Luke is a doctor. Luke is the only one who wrote this. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. So he was considerably weakened even before he went to the cross. Second one, the spikes in his hands and feet were not what killed Jesus. మేకులు కాళ్ళకి చేతులకి కొట్టిన మేకులు ఆయన ప్రాణం, దాని నుంచి ఆయన ప్రాణం పోలేదంట. ఆయన ప్రాణాన్ని ఆయనే అప్పగించుకున్నారు. ఆఫ్టర్ హీ బికేమ్ వెరీ వీక్, ఆఫ్టర్ షెడింగ్ బ్లడ్ ఆన్ ద క్రాస్ until the last drop of blood, ఆఖరి రక్త చుక్క నేల మీద పడే వరకు. Then he submitted his breath to the Lord, to his son. తండ్రి చేతిలో తన ఆత్మని అప్పగించుకున్నారు దేవుడు. థర్డ్ వన్, there is a big medical literature, big medical team that quantified big projects and big research papers, elaborate research papers, elaborate projects on the agony of the cross, agony of Jesus Christ, explaining why it is virtually impossible for him to have survived on the cross. చాలా మంది దేవుడికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, ఇవన్నీ డెమనిక్ స్పిరిట్స్, సాతాను చేసే పనులు. ఎంతోమంది స్కెప్టిక్స్ కూడా, ఆయన చనిపోలేదు, హీ జస్ట్ ఫెయింటెడ్. నో, వర్చువలీ ఇట్ వాస్ ఇంపాసిబుల్. ఆఫ్టర్ ఆల్ దిస్, virtually it is impossible for any human being to have survived on the cross. మొట్టమొదటిగా ఏంటండి, కొరడా దెబ్బలు. క్రాస్కి వెళ్ళక ముందే ఆయన చెమటలు, తర్వాత కొరడా దెబ్బలు, 39 stripes. ఆ కొరడా దెబ్బల్లో ఎవరు తట్టుకోలేరు. Because Jesus wanted to go to the cross.
and shed the blood on the cross. ఆయన తట్టుకున్నారు. 100% man, 100% God. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కొన్ని వచనాలు ధ్యానించుకుందాము. నా దేవా నా దేవా, నేను కొద్దిగా I will be reading a little bit slowly because I still have that impact of spinning sensation in my head. ఏమనుకోవద్దు, క్షమించాలి నన్ను. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపగా నా అర్ధధ్వని వినక నీవు ఎలా దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరబెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు. This is all about Abrahamic covenant and all the blessings that followed to Israelites and also to all the Gentiles. అందుకనే మనం ఇవాళ ధ్యానించగలుగుతున్నాము, బికాస్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ దావీదు మహారాజు అదే రాశారు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరబెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. ఈ వాక్యం గురించి 22 కీర్తనలు 22:6 వచనం. ఈ వాక్యం గురించి కొన్ని వారాల క్రితం, ఐ థింక్ మేబీ అబౌట్ 2 or 3-4 weeks ago మనం ధ్యానించాము. అది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రెమజ్ అన్నమాట. ఇందులో ఒక హిడెన్ మెసేజ్ ఉంటుంది. పురుగు అని అనగానే అది ఎలాంటి పురుగు అంటే అది దాన్ని తోలా అని అంటారంట. ఆ పురుగు రంగే రక్తవర్ణంగా ఉంటుందంట. అది ఒక్క పురుగు అంట. అది ఆ తల్లి బిడ్డలను ఏనాల అంటేనంట, అది చెట్టు మీద ఇలా ఉంటుంది. చెట్టు మీద ఇలా ఉన్నప్పుడు కిందటి భాగంలో దాన్ని బిడ్డల్ని ఈనే అంత ఇది దానికి ఉంటుందన్నమాట. సో కిందటి భాగం నుండి తను పిల్లల్ని ఈదుతుంది. పిల్లల్ని అయినప్పుడు చాలా దెర్ విల్ బి మెనీ వర్మ్స్ అండర్ ద మదర్ వర్మ్. మా తల్లి పురుగు కింద అది ఈనినప్పుడు చాలా పురుగులు ఉంటాయి. అవి ఇది ఈనేటప్పుడు ఎలా ఉంటుందంటేనంటే, ఇట్ కవర్స్ ఇట్ సెల్ఫ్ విత్ అ రెడ్డిష్ డోమ్. ఈనక ముందు అయిపోయింది, ఆ ఈనే సమయం వచ్చింది అని అన్నప్పుడునంట ఇది తల్లి పురుగు అని అనుకుందామండి. ఇక్కడ కింద ఇట్ ఈస్ రెడీ టు గివ్ ద కన్సెప్షన్ అనమాట. పైన ఆటోమేటిక్గా ఒక డోమ్ వచ్చేస్తుందంట. ఆ డోమ్ ఎలా ఉంటుందంటేనంట, రెడ్గా క్రిమ్సన్ కలర్గా ఉంటుంది. ఆ డోమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, ఆ చెట్టు మీద ఎవరు ఆ డోమ్ని ఆల్మోస్ట్ ఆ చెట్టు ఆ చుట్టూ ఉన్న ఆ భాగం అంతా కూడా ఆ డోమ్ రంగుతోని అలాగా నిండిపోయి క్రిమ్సన్ కలర్గా అయిపోతుందంట. సో క్విక్లీ ఇప్పుడు ఎవరైనా చెట్టు వైపు వెళ్ళి చూసినప్పుడునంట, ఇమ్మీడియట్లీ దే వోంట్ బి ఏబుల్ టు రికగ్నైజ్, బికాస్ అది కలిసిపోతుందంట. తర్వాత కొంచెం తేరి చూసినప్పుడంట మనకు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ ఆన్ ద ట్రీ. అది ఏని అంత చేసిన తర్వాత 3 రోజులకి ఆ పురుగు బిడ్డలంట, అవి పిల్లలు అక్కడే ఉంటాయి. అక్కడే ఉండి ఇట్ ఈస్ తల్లి చనిపోతుంది. ఇట్ ఈస్ ఈటింగ్, తల్లినే ఆ పురుగులకి ఆహారం అంట. ఇట్ ఈస్ బీయింగ్ ఫెడ్ బై ద మదర్. దాని తర్వాత ఆల్ దోస్ స్మాల్ వర్మ్స్, ఆ బేబీ వర్మ్స్ ఆల్సో బికమ్ క్రిమ్సన్ కలర్. ఇట్ ఈస్ తల్లి ఆ క్రిమ్సన్ రంగులో ముంచబడి అలాగే ఉంటుందంట. తల్లి ఇంకా ది మదర్ ఇస్ గాన్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ 3 days. 3 days the baby worms will be
nurtured under the mother's womb. This is a hidden రెమెస్ అంటారు. రెమెస్ అంటే యూదుల సంప్రదాయంలో హిడెన్ మెసేజ్ అంటారు రెమెస్ అంటే. ఇక్కడ దాన్ని పట్టుకొని నేను పురుగు లాంటి వాడు అని అన్నట్లు దావీదు మహారాజ్ రాశారు. అండ్ వీ ఆల్ ఆర్ బీయింగ్ redeemed by the power of his blood. Hallelujah. Glory to God. ఆయన చేసిన త్యాగంలో మనము ఇవాళ ఇక్కడ ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా జీవిస్తూ ఉన్నామంట. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాణ్ణి విడిపించినేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించినేమో అందురంట. వాళ్ళందరూ ఇట్లా అలాగూ మాకింగ్ చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు, హేళనం చేస్తున్నారు. యెహోవాకి ఇష్టడే కదా, హీ సెడ్ దట్ ఈస్ సన్ ఆఫ్ గాడ్. ఆయన ఎందుకు ఆయనని కాపాడలేకపోతున్నాడు? వై ఈజ్ హీ నాట్ ఏబుల్ టు సేవ్ హిమ్సెల్ఫ్? లెట్ హిమ్ సేవ్ హిమ్సెల్ఫ్ అని అన్నట్లు యెహోవాకు ఆయన ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తప్పించినేమో, దేవుడే వచ్చేస్తారేమో తప్పించడానికి ఇన్ని అని దే ఆల్ were mocking Jesus on the cross, it seems. This is what this prophetic hymn అనేది thousands of years before David Maharaj రాశారు. This is a messianic song. గర్భమందు నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. మనమందరికీ దేవుడు ఆయనేనంట. అది ఆయనే అప్పుడే డిక్లేర్ చేస్తారు. he declared it since the days of Adam and Eve. యెషయా 46వ అధ్యాయం 3వ వచనం. ఎంత బ్యూటిఫుల్గా దేవుడు మనమందరికీ ఆయన పిలుపు అనేది ఎంత బ్యూటిఫుల్గా ఇస్తున్నారు చూడండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా. దేవుడు ఎంత ప్యాషనెట్గా పిలుస్తున్నారు చూడండి మనల్ని. డు వి ఎవర్ రియలైజ్ అవర్ కాలింగ్? మన కాలింగ్ ఏంటనేది మనం ఎప్పుడైనా రియలైజ్ అయ్యామా? డిడ్ వి ఎవర్ ఒక్కసారి జస్ట్ stop for one moment and think, what is your calling in your life? మనం ప్రార్థిస్తాము, అన్నీ అడుగుతాము దేవుణ్ణి, ఇది కావాలి అది కావాలని. ఇంత పెద్ద లాండ్రీ లిస్ట్ ఉంటుంది మనకి దేవుణ్ణి. ఉద్యోగం కావాలి, మన కుటుంబం బాగుండాలి, ఎస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్. ఇల్లు కావాలి, కారు కావాలి, ద లిస్ట్ గోస్ ఆన్. ఎస్ వి ఆల్ నీడ్ దాట్. I'm not saying that you don't need that. We all have to pray for that. We all need that. కానీ ఒక్క క్షణం, as we pray, as we surrender ourselves before the Lord, సమర్పించుకున్నప్పుడు అంట ఒక్కసారి మన పిలుపు ఏంటనేది ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన దేవుడి కోసం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమును పుట్టినది మొదలుకొని నాతో భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా, నా మాట ఆలకించుడి. ఐఎమ్ యువర్ గాడ్, ఐఎమ్ యువర్ ఫాదర్. నా మాట వినండి అని చెప్తున్నారు దేవుడు. ఇంగ్లీష్లో చదువుతాను. ఇట్స్ సో వెరీ బ్యూటిఫుల్. లిసన్ టు మీ, ఓ హౌస్ ఆఫ్ జేకబ్, అండ్ ఆల్ ద రెమినెంట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, who have been upheld by me from birth, who have been carried from the womb. So what the Lord is asking here, na mata alakinchudi. He is giving a calling to have that kind of an earnest faith.
ఎడదగిన ప్రార్థన, అలాంటి ఒక విశ్వాసం అడుగుతున్నారు దేవుడు. ఎలాంటి విశ్వాసం అంటేనంట, ఎవరికి అలాంటి విశ్వాసం అనేదానికి గొప్ప ఉదాహరణం ఎవరై ఉండాలండి? మరియ, యేసుప్రభు తల్లి. అంతకన్నా గొప్ప ఉదాహరణ నాకు ఎవరు కనపడలేదు. లూకాసు వార్త 1:35 దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అంటే నువ్వు యు ఆర్ మదర్ నౌ అండ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ టు అ సన్. ఎలా అని అడిగినప్పుడు దేవదూత తన మరియకి ధైర్యం చెప్తూ ఎలా జరుగుతుంది అనే మాటను చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. మరియ ఫెయిత్ అంటే విశ్వాసం అనేది అలాగే చిత్తం, ఆ దేవుని చిత్త ప్రకారమే జరగని కాక అని అన్నట్లు తను అంటుంది అనమాట. షీ సేస్ లెట్ ఇట్ హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్, హిస్ సర్వెంట్ ఈజ్ రెడీ. నేను రెడీగా ఉన్నాను. అంత చిన్న వయసులో పరిపూర్ణ సమర్పణం అనేది ఏంటనేది తను చూపించిందనమాట. ఎబ్రేయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. Now faith is the assurance of things hoped for, the conviction of things not seen. It is the assurance of things hoped for. It's going to happen. The assurance is given to us, but we have not seen whether it is going to come or not and when it is going to come. That is what faith is all about. That is what the calling is. The calling for all of us here is, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమును పుట్టినది మొదలుకొని నాతో భరింపబడిన వారులారా, since you were there conceived in your mother's womb, I am your God. I am waiting for you. I am calling you. That is what the Lord says. తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంకబెట్టుకొని వారులారా, నా మాట ఆలకించుడి. Listen to me, O house of Jacob, and all the remnant of the house of Israel, who have been upheld by me from birth, who have been upheld by me from the birth, who have been carried from the womb. Thank you, Jesus. So what was his sacrifice? ఇందాకనే కదా సమ్మరీ చూసినాం. What was the sacrifice of Jesus on the cross? Prepared to bleed. లూకాసు వార్త 22:44 ధ్యానించాము. He was flogged with fury. కొరడా దెబ్బలు అంటే ఎలా ఉండిందంటేనంట, ఆ కొరడాలు ఎలా ఉంటుందంటేనంట, I just written down certain description. Braided leather thongs, అవి ఎలా అల్లేసి ఉంటుందంట. లెదర్ థాంగ్స్, లెదర్ అంటే అవి చాలా చర్మంతో చేయబడినది అంట. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇట్స్ బీన్ జస్ట్ ఇలా అల్లేసి ఉంటుంది. విత్ మెటల్ బాల్స్ వూవెన్ ఇన్ టు దెమ్. అల్లేసి ఉంది కదండి, ఆ అల్లేసి ఉన్న ప్రతి ఒక్క బ్రైడ్లో ఎన్నో మెటల్ బాల్స్ ఉంటాయంట. మెటాలిక్ బాల్స్. It is not just the leather. The leather has got metallic balls. ఇలా ఉంటుందంట. మెటాలిక్ బాల్స్ అంటే ఇట్లా బాల్స్ ఉంటాయంట. అండ్ దేర్ ఆర్ ఆల్సో ముళ్ళులాగా ఉంటుందంట, థాన్స్ లాగా ఉంటుంది. ఇట్స్ ఆల్ మెటల్. అది ఒక్క దెబ్బకంట ఇట్ విల్ పుల్ అవుట్ a pound of flesh, and the body will start
profusely bleeding. Muscles, కండరాలు, sinews అంటారు ఇంగ్లీష్లో, నరములు, bowels, ప్రేకులు, veins were laid bare. అంటే ఆ దెబ్బలకి ఇవన్నీ మొత్తం అసలు వీపంతా కంప్లీట్గా పీపుల్ కుడ్ సీ హిస్ spinal seams. అంత భయంకరమైన దెబ్బలు. ఇక్కడ దాని గురించి, ఆ కొరడా దెబ్బల గురించి కూడా చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ రాశారు. శ్రమ వచ్చి ఉన్నది, కీర్తనలు 22, 11 నుండి 21 వచనాలు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవను ఎవడను లేడు, నాకు దూరముగా ఉండకుము. వృషపాములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఆవరించి ఉన్నవి, చీల్చేటట్లు, చీల్చేస్తుందంటాం బాడీని, చీల్చేటట్లు గర్జింపు సింహముల వలె చూస్తున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ఇక్కడ ఒక్క మాట చూస్తామండి, ద టేరింగ్ ఆఫ్ జీసస్ బ్యాక్. అది ఎలా ఉంటుందంటే, వెన్ దే వర్ హిట్టింగ్ హిమ్ విత్ ద విప్, ఆ కొరడా దెబ్బలు 39 సార్లు, 39 times. అక్కడ ఆ క్రూసిఫిక్షన్ హిస్టరీలో రోమియోలో ఎంతో మందికి అలాంటి ఒక పనిష్మెంట్ అనేది ఇచ్చారు. కానీ ఇలా కొరడా దెబ్బలు పొందుకొని తర్వాత క్రూసిఫిక్షన్ కూడా జరిగిన వాళ్ళు వెరీ వెరీ ఫ్యూ. ఇన్ని దెబ్బలు ఐ డోంట్ థింక్ ఎనీవన్ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ దీస్ మెనీ బీటింగ్స్ 39 times. ఎన్నిసార్లు దెబ్బలు అనేది, ఎన్నిసార్లు ఎవరైనా అక్కడ పొందుకున్నారా అనేది, పొందుకొని బ్రతికి మళ్ళా సిలువలో కూడా మరణించారా అనేది ఎక్కడ లేదు, ఏ చరిత్రంలో లేదనమాట. ఇన్ రోమన్స్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ రోమన్స్ ఇట్ ఇస్ నాట్ రిటన్ ఎనీవేర్, ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఎనీవేర్. Tearing of Jesus' back was like the careless removal of a surgical bandage and broke the wounds open once more as they humiliated Jesus. The soldiers also hastened his death. ఏమంటున్నారు ఇక్కడ, నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. Look at the graphic detail David has given. చీల్చేటట్లు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది. ఎక్సెసివ్ బ్లడ్ లాస్ అండ్ డీహైడ్రేషన్ వుడ్ have sent Christ's body into shock before the nails were hammered into his wrists and feet. ఇంకా అసలు ఏమీ లేదు అక్కడ ఆయనలో. ఆ కాళ్ళు చేతులకి మేకలు కొట్టేటప్పుడు ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాస్, హిస్ గ్రేస్ వాస్ ఓజింగ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ లైక్ బ్లడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనమందరినీ, మన పాపాలని, మన అపరాధాలని, మన దోషాలని తుడిచివేయడానికి. Traumatic pain would have also led to injury shock, in addition to hypovolemic shock anta, hypovolemic shock ani antaranta, both of which are consequences of sort of traumatic event Christ suffered. Loss of blood and flogged in fury. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. హీ వాజ్ అనేబుల్ టు ఎక్సేల్. లోపలికి కొంచెం ఊపిరి వెళ్తుందంట, కానీ హీ వాజ్ అనేబుల్ టు ఎక్సేల్. ఇఫ్ హీ హ్యాడ్ టు ఎక్సేల్, హీ హ్యాడ్ టు లిఫ్ట్ హిస్ బాడీ. బాడీని లిఫ్ట్ చేయాలంటే ఇక్కడ కింద కాళ్ళకి మేకులు కొట్టి ఉన్నారు.
చేతులకి మేకలు కొట్టి ఉన్నారు. సో హిస్ బాడీ బికేమ్, ఇట్ వాస్ డ్రూపింగ్. అదే ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతాళ భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచి ఉన్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చిట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి ప్రాణమును తప్పింపుము. సింహపు నోట్ల నుండి నన్ను రక్షింపుము. గురుపోటుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. సో అట్ ది ఎండ్ హీ సబ్మిటెడ్. జీసస్ ప్రాణాన్ని ఎవరు తీశారంటండి? చాలాసార్లు అందరూ రీసెర్చ్ చేశారు. ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. ఆయనే అప్పగించుకున్నారు. అందుకొరకే కదా ఆయన వచ్చారు. అదే చెప్తారు కదా, నా ప్రాణం ఎవరు తీయలేరు, నా తండ్రి తప్పితే ఇంకా ఎవరు కూడా, నా తండ్రి చిత్త ప్రకారం నేను పని చేయడానికి ఇక్కడ వచ్చినాను అని అంటారు దేవుడు. ఐఎమ్ హియర్ ఫార్ మై గాడ్స్ విల్ అని చెప్తారు. ఎవ్వరు ఆయన ప్రాణం తీయలేదు. హీ హిమ్సెల్ఫ్ సరెండర్, తండ్రి చేతుల్లో తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. సరెండర్డ్ హిస్ లాస్ట్ బ్రెత్. అయితే Jesus died he died relatively quickly. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు దగ్గర వెళ్ళి చెప్పేస్తారు, అంటే బికాస్ హీఈస్ ద గవర్నర్ కాబట్టి ఆయనకు చెప్తారు, ఇట్లా యేసు ప్రభు చనిపోయారు అనే మాటని చెప్పినప్పుడు పిలాతు ఆశ్చర్యపోయాడంట. ఇంతలోనే చనిపోయినా అని శతాధిపతిని పిలిచి చెక్ చేయిస్తాడంట. రోమియన్ శతాధిపతి అక్కడ ఉంటాడు కదా, ఆయనను పిలిచి చెక్ చేస్తాడు. లాస్ట్కి దీంతో ఆ స్పేర్తోని పొడిచినప్పుడు, దెన్ రక్తము నీళ్లు బయటకు వచ్చినప్పుడు, దెన్ ఇట్ వాస్ ఫైనల్ కన్ఫర్మేషన్ దట్ he was dead. అందుకనే they did not break his bones. No bone will be broken. They could not do anything. It was all, everything on the cross, on the tree. Thank you Lord, thank you Jesus. అయితే ఇంకొక రెమెస్ అంటే హిడెన్ మెసేజ్ అని చెప్పినాను కదా. దిస్ ఇస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. అయితే పిలాతు ఏమని రాశాడు? కింగ్ ఆఫ్ జ్యూస్, జీసస్ ద నాజరీన్, కింగ్ ఆఫ్ ద జ్యూస్. వాళ్ళు ఇట్లా కదా చదువుతారు యూదులు, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. జీసస్ ద నాజరీన్, ద కింగ్ ఆఫ్ ద జ్యూస్. అది హీబ్రూ భాషలో, ఆరమిక్ భాషలో, గ్రీక్ భాషలో 3 లాంగ్వేజెస్లో అక్కడ సిలువ మీద చెక్కి పెట్టాడంట. ఎవరు? పిలాతు చెక్కాడు. చెక్కినప్పుడు వీళ్ళందరూ అంటారంట, కింగ్ ఆఫ్ జ్యూస్ కాదు, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని అది తిరిగి కరెక్ట్ చెయ్యు అని యాజకులు అందరు చెప్పినప్పుడు పిలాతు అంటాడు, ఐ హ్యావ్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్. నేను రాశాను, అది రాయబడి ఉన్నది అని అంటాడు. ఇట్ ఈస్ రిటర్న్, నేను రాసిందే అని అంటాడు. వాళ్ళు ఎందుకో అంత ఇదిగా భయపడిపోయి, ఎందుకో వాళ్ళు యాజకులు అందరూ అది ఎలా ఆ హీబ్రూ భాషలో రాసిందనేది, దెర్ ఇస్ ఎ హిడెన్ మెసేజ్. జీసస్, యెషూవా ద నాజరీన్,
Ha-Nazarene. The king, V-Melech. The Jews, Ha-Yahushem. ఇందులో ఫస్ట్ లెటర్ మీరు తీసుకోండి. యెషువా, జీసస్, వై. ద నాజరీన్, Ha-Nazare, H-Y-H. The king, V-Melech, Y-H-V. The Jews, Ha-Yahushim, H-Y-H-V-H. Y-H-V-H అంటే ఎవరి నామం అండి? యెహోవా దేవుడి నామం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యావే. So they killed God himself. అదే, that is the agony of the cross. That is the passion of Christ. So what is the conclusion here? The conclusion is that he died on the cross for all of us. And what is the conclusion for all of us? మనమందరికీ ఇందులో కన్క్లూషన్ ఏంటంటే, రెవల్యూషన్ చాప్టర్ 19 verse 13. He wore a robe dipped in blood and his title was the Word of God. రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. First he came as sacrificial lamb, but he will return as conqueror and king to execute judgment. So the conclusion, the verdict was, he died on the cross and he rose again. We worship the resurrected Lord. He rose again and he is coming back again. That is what Revelation says. Revelation ప్రకటనలు 19:13 అధ్యాయం. He wore a robe dipped in blood and his title was the Word of God. రక్తముతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. What is the conclusion for us? For us the conclusion is continuous. Our conclusion is continuity to eternity. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా, తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వర్తమానానికి వందనాలు ప్రభువా. ఈ వాక్యానికి వందనాలు తండ్రి. మీ దెబ్బల్లో మేము స్వస్థత, మీ గాయాల్లో దాగి ఉన్నాము తండ్రి. మీ గాయాల్లో మాకు విడుదల, రక్షణ ప్రభువా. Lord, we pray for this world. There is so much happening in this world, so much of darkness in this world. మీ వైపు చూస్తున్నాము తండ్రి. We are looking at you for the redemption, for the freedom of this world. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.